मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव अतिथिदेवो भव ॐ अस्मद्गुरुभ्यो नमः ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् सहस्रनाम तत्तुल्यम् रामनाम वरानने राम नाम वरानने श्रीराम नाम वरानने श्रीराम नाम वरानने जय श्री राम जय श्रीराम जय जय श्रीराम जय श्रीराम ఎంత ఆనందంగా భగవన్నారాయణ కరుణానిధే భక్తవత్సల సకల లోకనాయక దేవతిర్యంగమనశ్య జంగమస్థావర వేదతిర్లక్షణ ప్రపంచ స్వరూప సర్వభూతాత్మక సకల జీవ నియామక సకల జగత్స్వామిన్ అస్యాం శుభతిదౌ త్రేతాయుగవతారస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దశరథ మహారాజసుతాయ విదేహ గర్భ విధినానగర శ్యామాజ సీతా మహాసాధ్వి పరిణయ మహోత్సవ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాంగత్వేన మయా సమర్పిత ఇమాం పరిహత్ దక్షిణాం యథోక్త దక్షిణామివ స్వీకృత్య భగవత్పాదారవిందయోః ఫలతాంబూలాదీని సమర్ప్య ఓం నమః సరసే నమః సరస్వతదే నమః సఖీనాం పురోగానాం దిగ్గే నమో దిగే నమః పృథివ్యే తప్రదుధాం మే గోపాయ ఏతి సఖ్యాః పారింద్రియావతత్తులు సర్వనాయుకావితాం సర్వేభ్యः శ్రీ మహాభాగవతేభ్యో నమః అయం ముహూర్తం తు ముహూర్తోస్తు ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షణాం ప్రియార్థం తారవందత్ర దేవతా పారరాజ్యం తదేవ తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియకం స్మరామి యత్ర యోగేశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిధ్రువాణి తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజావశరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశావమంగళం ఏషాం హృదిష్టా భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే వనస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అందరూ నమస్కారం చేసుకోండి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మత్స్యకూర్మాదశావతారేభ్యో నమః కేశవాచతుర్మూర్తిభ్యో నమః చండాది ద్వారపాలకేభ్యో నమః అనంతరుషత్సేనాది నిత్యసూరిభ్యో నమః పరాంకుశ ప్రకారాది శ్రీ మహాభాగవతేభ్యో నమః ఇది వర్యామనాది పూర్వాచార్యేభ్యో నమః ఇది నమస్కారం కృత్వా పృథివ్యాః వేదపృష్ఠఋషిః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగः అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవత దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः అందరూ ప్రాణాయామం చేయండి ఓం భూః ఓం భువః ఓం శువః ఓం నః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరాం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్య రూపం శుభాభ్యాం శుభే శోభనాభ్యుదయ మహోత్సే శ్రీ మహావిష్ణారాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోర్దక్షిణదిగ్భాగే ఆగ్నేయ కోణే ఆంధ్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశే శ్రీ సింహాచలక్షేత్ర సమీపే శ్రీ సీతారామస్వామిచంద్రస్వామినః
దివ్య సన్నిధౌ ప్రతివర్ష మహోత్సవాఖ్యాంగత్వేన అస్మిన్ శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం భానువాసరే. ఈ సంవత్సరం చాలా విశిష్టత ఉందండి. మనకి ఉగాది పండుగ భానువాసరం అంటే ఆదివారమే వచ్చింది. మరి అలాగే శ్రీరామనవమి కళ్యాణం కూడా ఆదివారమే వచ్చింది. సార్వభౌమాయ మంగళం విశ్వక్షేర సహస్రపరమాదేవి సుతమోరా సుతాంకురా సర్వగం హర్తమే పాపం దూర్వా విశ్వప్రనాశనే విశ్వక్షేరం యథాస్థానం ప్రతిష్టాపయామి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవాః క్షేమార్థే శోభనకాలే పునరాగమనాయ చ. స్వామి కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పూర్తి చేసి పూజితులైనటువంటి అక్షతల్ని మీ అందరి మీద ఉంచారు. శిరస్సు వంచేన విఘ్నేశ్వర స్వామి వారి అనుగ్రహం లభించింది మనకి. ఇక స్వామి కళ్యాణ మహోత్సవాలు చేసే ముందు మనం ఇక్కడ వాడేటువంటి ప్రతి వస్తువుని మనకి ఒక అర్హత కావాలి. ఏమంటే పెళ్లి చేసేగానే సరికాదు కదా, పెళ్లి చేయాలంటే అల్లుడికి ఏ అర్హత ఉందో కూడా తెలుసుకోవాలి కదా. ఇక పుణ్య కళ్యాణ సంభాషణ కార్యక్రమాలు. ఓం భగవాన్ మంగళం ఒక్క విషయం పురోహితం యజ్ఞస్యం భాజవస్తో భాజవస్తు భగవాన్ శ్రామోద్ధతాం భగవాన్ వారాహోద్ధతాం భగవాన్ నరసింహోద్ధతాం భగవాన్ భగవాన్ నరసింహ భగవాన్ వామనః పురుష ప్రీతానికి ఉత్తర కలశోదకం పూర్వకలశేన క్షిత్యాం పురుష ప్రీతాం సత్య ప్రీతాం అచ్యుత ప్రీతాం అనంత ప్రీతాం భగవాన్ రామ ప్రీతాం భగవాన్ వారాహ ప్రీతాం భగవాన్ నరసింహ ప్రీతాం భగవతో హరి ప్రీతాం భగవతే శ్రీ ప్రీతాం. ఓం యజమానాయ సర్వజత్రుమనే సర్వదా సంరక్షణార్థాయ శుద్ధివత్యద్రేవనాశరిత్రవేక్ష్మణాయ కట్యాచార్యాయ ఆయుష్మతే స్వస్తి యోగస్వస్తి స్వస్తి ద్వికలశోదకం పూర్వకలశేన క్షిప్యాం రెండు తీసుకో. ప్రణాల్ ప్రీతాం భగవాన్ రామ ప్రణాప్రితా భగవాన్ వరాహ ప్రణాప్రితా భగవాన్ భగవాన్ ప్రణాప్రితా భగవాన్ వామనః శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు విక్రమస్థాయిత్రమస్తు ఆరోగ్యమస్తు సర్వే భక్తజనాః సకలాభీష్ట సిద్ధిరస్తు భవంతో మహాంతో గృహంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుద్ధే రాగోస్తు వరాహ శుద్ధే స్తవః కర్మణ శుద్ధే జాస్తు ఇష్ట సర్వత్ర సంస్థః దోషానారణాశ్రాధికరాదేశుధ విఘ్నానారణాసుధా సింహాగతమున యాగేషు శ్రేయసు నగర గ్రామవాసనాం పుష్టయ పుష్టయ చాస్తాైరారోగ్య శుద్ధే గురూణాం సాధకేంద్రాణాం పంచకావతాత్మనాం అశేషపుత్ర మిత్రాణాం దాసీ దాసగవావపి వేదశాస్త్ర ఆగమాదీనాం సంతత్రాణాధృతాం అవిగ్రమణ సంచాస్ దీర్ఘమాయుషమస్తనః సమాధమనాశ్చాత్ సంపదశ్చోత్తరోత్తరం పుణ్యాహం శుద్ధేదాస్ రాఘవాద్యాశ్చమోత్తయః శంఖచక్రగదాపద్మయుక్త సర్వేశ్వరేశ్వరः నారాయణ శ్రేయసంకర్మణాం పూర్ణాద్య న్యూనాధికానాం శాంత్యర్థం ప్రీతాం భగవాన్ విభుః బ్రాహ్మణే శ్రోతకం హితం తేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునదేశురాः తేన సహస్రధారేణ పావమాన్యః పునంతమాం ప్రాజాపత్యం పవిత్రం శతాధ్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదా వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతే సహమా పునాతు సోమస్వస్యావరణ సమీత్యా యమో రాజా పురుణాపునాదమ జాతవేదా భౌత్యేంద్రాపనాత్ ప్రాచ్యాంతి రాఘవమాప్యంతాం దక్షాంతి వారాహవమాప్యంతాం ప్రతీచ్యాం నరసింహమాప్యంతాం ఉదీచ్యాం వామనమాప్యంతాం ఊర్ధ్వాంతి మహాపురుషమాప్యంతాం భగవత్పుణ్యాహ వాచన మంత్ర జప దక్షిణాం యజమానస మనసోత్సాహ ప్రమితహిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమః. వాస్తవస్పదే మంత్రేణ భగవద్బింబం పూజా పరికరంచ సర్వే భక్తజనాః శిరసి మంత్రజలం ప్రోక్ష్య. ఓం వాస్తో మేడం వాస్తోష్పదే ప్రజానే యస్మాన్ స్వావేశ్వానమివోపానః యత్వేమహే ప్రతిదన్నోదిషస్వ సన్నయేభిర్యపదే సంచతుష్పదే వాస్తోష్పదే సుక్మయాజకం సదాతే సక్షేమ హిరణ్మయాగాత్మత్యాః ఆవహ క్షేమతయోగే వరన్నో యుజంబాదసుస్త విశ్వరాణ అనేవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యా విసన్న సఖాసు సేవేదనః సౌభాగ్యం శుభం.
స్వామి కళ్యాణ మహోత్సవంలో పుణ్యాహవాచన కార్యక్రమం జరిగి ఆ పుణ్యాహ జలాన్ని మీ శిరస్సు మీద ప్రోక్షణ చేస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. ఇక సకల దేవతల్ని కూడా రమ్మని ఆహ్వానం పలుకుతూ స్వామి వేంచేసినటువంటి భగవత్ సింహాసనం, అది సువర్ణమయమైనటువంటి సింహాసనం. స్వామి రాజదర్బారు రాజమహారథ అయిన చక్రవర్తి అయినటువంటి ఆ రామచంద్ర ప్రభువు ఆ వేంచేసినటువంటి సింహాసనానికి 4 దిక్కుల యందు కూడా సకల దేవతల్ని రమ్మని ఆహ్వానం పలుకుతున్నారు. భగవత్ సింహాసనస్య చతుర్దిక్ష తండులై గోదబలి ప్రదానం కరిష్యే. 4 దిక్కుల్లోనే అక్షతలు వేసి ఇక్కడ లేదా బియ్యం ఉన్నాయి కదా, బియ్యం ఉన్నాయి దగ్గర విషక్తిని పూర్తి చేసిన పండుగ ప్రసన్నా ప్రదుష్టాశ్చతేపి గృహ్ణంతింబలిం ప్రాగ్దిశబలిం దత్వా వినాయక క్షేత్రపాలాయ చాన్యపరికాంక్షిణ పూతనాద్యా పిశాచాశ్చతేపి గృహ్ణంతింబలిం దక్షిణశబలిం దత్వా వృక్షేణ పర్వతాగ్రేషు ఏవ దీక్షిత సంస్థితాః భూమవ్యాం నిస్థితాయ చ తేపి గృహ్ణంతింబలిం పశ్చిమదిశబలిం దత్వా ధర్మపాలాదేవ భక్తాయ భూతావదగా స్థితాః తేభ్యో బలిం ప్రదాస్యామి సర్వే గృహ్ణन्तు తత్పరం ఉత్తరదిశబలిం దత్వా త్రివిక్రమక్రమాకాంత త్రైలోకేశ్వరకేశవ తత్ప్రసాదాదిదంతో జంపార్జంతే స్తుజనార్దన ఇత్యుత్తరే ప్రసన్నార్ఘ్యం. స్వామికి అర్ఘ్యప్రదానమండి. ఓం యుంజాన ప్రథమం మనస్తత్వాయ సవితాధియః అగ్నిం జ్యోతిర్నిచాహ్య పృథివ్యాద్యాభరత యుక్త్వాయ మనసా వయం దేవస్సు సవదస్సవే సువర్గేయాయ శక్తి యుంజతే మనోదయుంజతే ధియా విప్రావిప్రస్య బృహతో విపశ్చితః విహోత్రాదథేవయనా విదేకజిన మహీ దేవస్సు సవితుః పరిష్ఠితిః వివాహాకారమిత్యాపాదో ప్రక్షాళ్యా చింహ్య యాతాసు ధర్మ ప్రజా సంపద్యర్థం లక్ష్మీముద్వాహయిష్యే. స్వామికి కళ్యాణాంగమైనటువంటి కంకణ ధారణ జరిపించే ముందు రక్షాసూత్ర దేవతల్ని ఆవాహన చేసి పూజితమైనటువంటి కంకణాలని అమ్మవారికి స్వామివారికి ధరింపజేస్తారు. ఏకకాల మందు కన్యదాతలుగా ఉన్నవాళ్ళు, ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారు కూడా దంపతులుగా ఉన్నటువంటి వాళ్ళకి మీ కంకణాలు తెచ్చి అందిస్తారు. పూజ అయిన తర్వాత అది ఒకరికొకరు కంకణాన్ని ధరించండి. ఇద్దరు కూడా మగవారు ఆడవారి ఎడం చేయికి, ఆడవారు మగవారి ఎడం చేయికి కుడి చేయికి కట్టండి. ఇది ఎప్పుడో మీ పెళ్లిలో కట్టుకున్నారేమో, ఇప్పుడు మళ్ళా అది గుర్తు చేసుకొని స్వామి కళ్యాణం సందర్భంగా మీరు కంకణాన్ని కట్టుకోండి. ఓం అర్యం నాగ్లింబరం క్షిప్రం ప్రదీక్షం దాగ సుస్రవ దేవరాచ రక్షాసూత్ర దేవతాభ్యో మహాధ్యాయామి ధ్యానం సమర్పయామి. రామ్మోహన్ రావు గారు 2 మాటలు. ఇప్పుడు మనం వివాహము అని ఏదంటున్నామో చాలా పేరు మారిపోయింది. వివాహం అంటే బరువు, వివాహం అంటే విశేషమైన బరువు. చాలా బరువు నీ భుజాల మీద పెడుతున్నారు నాయన, ఇంకా నీ కర్మ నువ్వు జాగ్రత్త పడు అని వివాహం అయింది. ఇది అంతకుముందు చాలా పేర్లు ఉన్నాయండి దీనికి. పాణిగ్రహణం అని ఉండేది, కన్యాదానం అని ఒకటి ఉండేది, తాడి బొట్టు అని ఉండేది. ఇప్పుడు మీరు శివుడు మంగళసూత్రంగా ధరిస్తున్నారో దాన్ని తాడి బొట్టు. తాడి అంటే తాటాకుని మడిచిపెట్టి ఓ బొట్టు పెట్టేవారు. తాటాకు లక్ష్మీప్రదం అయిందండి, లక్ష్మీదేవి యొక్క స్థానం అది. బొట్టు పెట్టేవారు. తాళి బొట్టు అని ఉండేది, అది కట్టుకునేవారు పాపం. చాలా ఇప్పుడు ఈ తాళి బొట్టు వల్ల అక్కడక్కడ మనకు ఏర్పడుతూనే ఉంటుంది. తర్వాత సూత్రధారణ వచ్చింది. సూత్రం అంటే దారం, దానిలో ఈ మంగళ వస్తువులు వేయించేవారు. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే అది బంగారంతో చేయించుకోవడం. మీరెంత పెడతారంటే మేమెంత పెడతాం. దక్షిణ స్వామివారి కుడి చేతికి సీతమ్మ వారు రామచంద్ర ప్రభువుకి కళ్యాణాంగమైనటువంటి కంకణ ధారణ జరుగుతోంది. స్వామికి అమ్మవార్లకి కూడా అందరూ మీకు ఒక కంకణాలు ఇస్తున్నారు. దంపతులుగా ఉన్నటువంటి వాళ్ళు కట్టుకోండి, విడిగా ఉన్న వాళ్ళు కూడా తర్వాత కట్టుకోండి. ముందు దంపతులకు ఇవ్వండి సార్. ఓం సుమంగళేర్యం మధురి మాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యేజన్వాయ యథాస్తం విపరేతన.
ప్రియే పద్మనిపత్తహస్తే పద్మాలయే పద్మదళాయుధాక్షి విశ్వప్రియే విష్ణుమానుకూలే పద్మాద పద్మమయి సన్నిధత్స్వ ఆపప్పాదావిపాద్యం గోవిందా బలో రామచంద్ర మహారాజ్ కి సీతామాతకు పవన సుత హనుమానికి లక్ష్మణ స్వామికి సమస్త భక్త మండలికి ఓం సుమంగళేర్యం మధురమాగంధనేతమస్సద సౌభాగ్యమస్యేత్వాజ యథాస్తం విపరేతన ఆపత్పాదాయుర్వాద్యం ఆపత్పాదావనేజనే ద్విషంతన్నాశయంతమే అస్మిన్ కులే బ్రహ్మవచ్చసుజాని అస్య దశగుణాధీశ్వరస్య దేవదేవోత్తమస్య జగద్గురుంబినః జగద్దక్షిణార్థం వివాహాంగభూత ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. నిర్వర్తించుకున్నారు, చక్కగా వయోవృద్ధులయ్యారు. అంటే వయోవృద్ధులంటే 60 సంవత్సరాలు నిండే ఆ దంపతులకి. షష్ఠ్యప్త పూర్తి అంటే షష్ఠి పూర్తి అంటారు వ్యావహారికం, కానీ షష్ఠి అంటే 6, షష్ఠి అబ్ది అంటే 10 సంవత్సరాలకు లెక్క. ఆ రకంగా షష్ఠ్యప్తి అంటే 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ మన కడుపులో పుట్టినటువంటి పిల్లలు, అల్లుళ్ళు, కుమార్తెలు అందరూ కలిసి ఆనందంగా మా అమ్మా నాన్నకి పెళ్లి చేయాలి అని నిర్ణయం చేసుకొని అప్పుడు ఆ షష్ఠ్యప్తి పూర్తి మహోత్సవం చేస్తూ దానికి మనం అందరం కూడా వేద విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తాం కనుక మన అందరినీ కూడా భారతీయులు, హిందువులు, అలాగే మన మంచి సంస్కారవంతులైనటువంటి మనకు చెప్పినటువంటి వేద విహితమైనటువంటి కర్మలలో షష్ఠ్యప్తి పూర్తి చేసినప్పుడు ఉగ్రరథ శాంతి అంటారు. 60 సంవత్సరాల నుండి అంటే పూర్ణ ఆయుష్కుడితో సమానం అని చెప్తారు. అయితే మనం పుట్టింది మొదలుకొని చిట్ట చివరి వరకు కూడా 9 గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. ఈ గ్రహాలన్నిటికీ కూడా ఆ గ్రహ స్థితిని బట్టి మన అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆ రకంగా ఆయుష్య హోమం చేయించిన తర్వాత దానాలు ధర్మాలు అనేక ఆయుష్య హోమం చేయించి అప్పుడు మళ్ళా స్నానం చేయిస్తారు. అది స్నాతకం షష్ఠ్యప్తి పూర్తి. ఓం యజ్ఞాపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యసహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంజవిప్రం యజ్ఞాపవీతం బలమస్తు తేజః. రామచంద్ర ప్రభుకి వివాహాంగమైనటువంటి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరిగింది. ఇప్పుడు ఏమంటే యజ్ఞోపవీతం అంటే ఏంటి? ఉపవీతం అంటారు. ఉపవీతం ఉప అంట సమీపమున ఉండేది. ఇంతవరకు ఒక్కడగానే ఉన్నాడు, ఇక పక్కన కూర్చుంది కదా ఆవిడ కాబోయేటువంటి భార్య. అంచేత ఆవిడ దూరంగా ఉన్నా సరే మనం మెళ్ళో కండువా ఎందుకు వేసుకుంటామో తెలుసా? నడుంకి కట్టినటువంటి బట్ట ఏకవస్త్రంతో ఉండకూడదని పైన ఒక కండువా వేసుకుంటాం. అలాగే మహిళలందరూ కూడా చీర, బ్లౌజ్, జాకెట్ వేసుకోవడానికి కూడా ఉపవీతం అంటే ఉపవస్త్రం అని అర్థం. అంచేత ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరిగింది. ఉపవీతం అని ఆ యజ్ఞోపవీతాన్ని అలనాడు జనక మహారాజు గారు తన సీతామహాసాధ్వి అయినటువంటి కళ్యాణ మహోత్సవంలో ఒకేసారి 4 వేదికలు ఏర్పాటు చేశాడు మహానుభావుడు. ఆయన 9 కుమారుడికి కూడా వివాహం జరిపించాడు. దశరథ చక్రవర్తికి కబురు పెట్టి పిలిపించి. ఆ కథలన్నీ మనకు తెలుసుకుంటాం పెద్దల ద్వారా. అంచేత ఇప్పుడు స్వామికి యజ్ఞోపవీత ధారణ అయింది. ఇక ఉంది అసలైనటువంటి విషయం. ఏమండి, ఇప్పుడంటే మరి నెట్వర్క్ వచ్చేసి మనకి చక్కగా ఫోటోలు నెట్లో చూసుకుంటున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి. ఏమంటే రామ్మోహన్ లాగా నన్ను తిట్టుకుంటారు, దెబ్బలాడతారు. ఎందుకంటే ఏమండి అయ్యా మిమ్మల్ని కళ్యాణం చేయించమంటే మీరు కథలు చెప్తున్నారేంటి అంటే, మనకి పూర్వకాలంలో ఒక వివాహం చేస్తే ఉన్నాయా అది ఒక్కసారి చూపించేసారండి, లేకపోతే పట్టుకుని ఇక్కడి నుంచే దర్శనం చేస్తారా మీ ఇష్టం. కంకణాలు అయిపోయాయి కదా, యజ్ఞోపవీతం చేస్తావు కదా. అమ్మా దంపతులుగా కూర్చున్న వాళ్ళందరూ కంకణాలు ధరించారా? కంకణాలు ధరించిన వాళ్ళు చేయొచ్చండి. తదర్థం కన్యాహం వృణీధ్వం అంటే పెళ్లి మాట్లాడడానికి ద్వాభ్యారథయేథ ప్రసద్మంతా ధియసానస్య దక్షిణవరేభిర్వరాగమవశ ప్రసీదత
अस्माकमिन्द्रमुभयन्ति ज्योतिदत्सौन्यस्यान्दसो विबोधते अनुरक्षरार्जवः सन्तपन्थायेभिः सखाय यन्ति नावरेयम् समर्यता सम्भगो नानिनीयात् सन्ध्यास्पत्यकम् स्वयमनस्तु देवाः ते कन्यादातारम् गत्वा ब्रुवते. వివాహ సన్నివేశాన్ని మరి వరుడుని ఎంచుకున్నారు. వివాహం సిద్ధమైంది. కళ్యాణ వేదిక మీద ఉన్నటువంటి స్వామికి పరస్పరం గోత్ర ప్రవర్తన తెలుపుడు చేస్తున్నారు. మనకు కూడా ఉంటుంది కదండి గోత్రం పేరు. ఏమండి మా గోత్రం పేరు చెప్పలేదు, ఎప్పుడు చెప్తారండి అంటే కన్యాదానం చేసేటువంటి సమయం మహాసంకల్పం ఒక సంకల్పం వస్తుంది. అప్పుడు మీ అందరి చేత ఒక సంకల్పం చెప్పిస్తాను. అప్పుడు మీ గోత్రాల పేర్లు మీ చేతే అనిపించి ఆ కన్యాదానం ధారణ చేస్తారు, ధార వదులుతారు అక్కడ అని చెప్పి చక్కగా ఇప్పుడు మరి ఆ స్వామికి అమ్మవారికి కూడా గోత్ర ప్రభువులు తెలుపుడు చేస్తున్నారు. స్వామికి అమ్మవారికి కూడా చతుస్సారవరేందంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షే పూర్వరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య అజమహారాజవర్మణారత్రే వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షే పూర్వరాన్విత వశిష్ఠ గోత్రస్య రఘుమహారాజవర్మణః పౌత్రాయ వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షే పూర్వరాన్విత వశిష్ఠ గోత్రస్య దశరథ మహారాజవర్మణః పుత్రాయ వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షే పూర్వరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ రామచంద్రవర్మణే వరాయ. ఇక్ష్వాకుకుల తిలకుడైనటువంటి చక్రవర్తి ప్రభు అయినటువంటి ఆ స్వామి రామచంద్ర ప్రభువు గారి యొక్క ముత్తాత గారు అజమహారాజు గారు, తాతగారు రఘుమహారాజు గారు, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రుడు అనేటువంటి సూర్యవంశపురాజు అయినటువంటి రామచంద్రమూర్తికి మరి అమ్మవారి యొక్క గోత్ర పురువులు తెలుపు చేస్తున్నారు. శ్రద్ధగా ఆలకించండి. చతుస్సార్వరేందంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. సౌభాగ్య విశ్వంభరే ఆంగీరసాజాస్య గౌతమత్రయార్హే ప్రవరాన్విత గౌతమస గోత్రస్య నాభాగ మహారాజవర్మణో నత్రీం ఆంగీరసాజాస్య గౌతమత్రయార్హే ప్రవరాన్విత గౌతమస గోత్రస్య కస్వరామ మహారాజవర్మణః పౌత్రీం ఆంగీరసాజాస్య గౌతమత్రయార్హే ప్రవరాన్విత గౌతమస గోత్రస్య జనక మహారాజవర్మణః పుత్రీం ఆంగీరసాజాస్య గౌతమత్రయార్హే ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవాన్ అయోనిజాం శ్రీజనక సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం. సీతామ్మవారి యొక్క ముత్తాత గారు నాభాగ మహారాజు గారు, తాతగారు హర్స్వామ శర్మ గారు, తండ్రి గారు జనక మహారాజు గారి కుమార్తె అయినటువంటి మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి త్రేతాయుగంలో జనక మహారాజుకి నాగేడిచాలలో హిరణ్యవర్ణామరణీం సువర్ణ రజతస్రధామని అమ్మవారు లభించినటువంటి తీరు మనందరికీ తెలిసిందే. కాబట్టి అటువంటి మహాలక్ష్మి స్వరూపునైనటువంటి సీతామహా అమ్మవారిని స్వామివారికి ఇచ్చి పాణిగ్రహణ మహోత్సవాన్ని లోక కళ్యాణార్థం జరిపించేటువంటి ఈనాటి మహాపర్వదినం శ్రీరామనవమి ప్రయుక్తంగా మన సీతారామస్వామి చంద్ర ఆలయంలో సమీపంలో అందరూ భక్తుల సమక్షంలో స్వామివారికి జరిపేటువంటి ఈ శ్రీరామ నవమి మహా కళ్యాణ మహోత్సవంలో రామచంద్ర పరబ్రహ్మణే వరాయ అటువంటి రామచంద్ర ప్రభువుకి అమ్మవారిని దాస్యామిత్యుత్తరాగ్రం కూర్చన్నారాయణాయ విద్యాత్ ఒక మాలిక స్వామివారి చేతికి చూపించి అమ్మవారి మిండో వేయండి. స్వామివారు అంగీకరించి ఆయన శ్రీహస్తములతోటి అమ్మవారి కంఠసీమను అలంకరింపజేస్తున్నారు. ఆ పూల పుష్ప మాలికని అందరూ చూడండి, దర్శించండి. ఓం దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే దిగీషజ కన్యే మమాగ్రతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాత్ తత్తానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభర సార్వభూత సాక్షిణ్యః సర్వదేవతా. ఓం ఇమం మే గంగేతి మంత్రస్నానం ఇమం మే గంగే యమునే సరస్వతి సుదుభ్యస్తామకం దృష్టాపరిష్ణయ అసిక్రియావరుద్రదేవతస్తదార్తీకివే శృణుష్యాసుషోభజా దధిమధు సమ్మిశ్రం మధువర్కం స్వర్ణపాత్రే విధాయ అధిక్రావన్నాకారకం విస్తారస్వస్య వాజనః సురభిరామకావృతప్రణః యోగం నిదారయతో మధువాకారతాగతే మధుక్షరం సింధవః మాధ్యేర్నః సంతోషభిః మధురక్తమధుమధుపుత్రార్థివకం దజః మధుద్యోరస్తనః పితః మధుమాన్నా వనస్పతిర్మధుమాగమస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతనః
యన్మధనామదవ్యమిదిప్రాస్య యన్మధనామదవ్యం భవన్నాద్యం వీర్యం తేనాహన్మధనామదవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమాన్నాదో మదవ్యాజానే సకృన్మంత్రేణ కృష్ణోష్ణే అమృతాభిధానమసి అపఃపేత్వా శరణం పవిత్రమితి పాదో ప్రక్షాళ్య ఓమత్సృజత మహాసంకల్పముక్త్వా స్వామి కళ్యాణంలో కన్యాదాన సంకల్పం చెప్తున్నాం. 1 minute. చక్కగా మనం ఎక్కడ ఉన్నామో ఈ స్వామి సృష్టిలో అనేక పర్వతాలు, అనేక ఉద్యానవనాలు, నదులు, సాగరములు, సముద్రములు, నదీ జలములు, సకల జీవకోటి సృష్టించినటువంటి ఈ సృష్టిని అంతటినీ కూడా ఎక్కడ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపంగా అవతరించినటువంటి స్వామి. అయితే శ్రీరామనవమి కళ్యాణం కాబట్టి ఇందాక రామ్మోహన్ రావు గారు చక్కటి ఒక సూచన చేశారు. జ్ఞాన శక్త్యాద్యనంత కళ్యాణ గుణగణైకదాన సత్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాజలోక మధ్య పరిభ్రమాయమానానామనే కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తరహరంగార పృథివ్యాపస్తేజ వాయువాకాశాద్యావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండ కటాహకరండే సకల ఆధీష్టత్రయాదివరాహదనుష్టాంగ్రమణాలభూతస్య కన్మూలకంద భగవదాధార శక్తి ప్రగతిపూర్ణాది శక్తిజాంధ్రనామండలస్య ఉపరి ప్రతిష్ఠితస్య తరవితర సుతరతనాతర సాతర మహాతర పాతాళాఖ్యలా విధప్తకస్య ఉపరితరే వర్తమానస్య భూర్భువస్వర్మహద్యనస్తమశక్తిలోకస్య దౌభాగ్య సంస్థితస్య బాహ్యే అంధకమధావృతేనంత సూర్యగ్రణదే సాప్రకాస్తేన లోకాలోకాచలేన వలయస్య జంబూ ప్రక్షశుక్రవంశ శాఖసారవరుష్కరాఖ్య సప్తద్వీపై పరిమండితస్య లవణేక్షుసురా సప్తదిక్షేర సుద్ధోరకాఖ్య సప్తాన్నవై పర్వతస్య భారత కింపురుష హిరణ్మయ ఉత్తర కురుహరన్మకభద్రాస్వగేతమాలైరావృతాఖ్య నవవర్షై పరిమండితస్య ఇంద్రకశైర తామ్రకవస్తనాగంధర్వజాలంభాఖ్యమఖండై ప్రవృతస్య చైత్రదందవాదనవై ప్రాతినందనాఖ్య దివ్యోద్యానై ప్రశోభితస్య అరుణాదయ మహాభద్ర సీతోరకమానసాఖ్య దివ్య సరోవరై విరాజితస్య గంగా యమునా సరస్వతి నర్మదా కృష్ణవేణి సరయూ తుంగభద్రా గోదావరి కావేర్యాఖ్య పుణ్యనదీ విప్రశోభితస్య భూమండలస్యోపరి భూర్భువస్వర్మహత్యనస్తపస్సత్యలోకానాం ఉపరి బ్రహ్మాండకటాహస్య ఉపరి భాగే ఆవరణజహిర్మహాంధకారస్యోపరి స్థితే తద్వై సూర్యసనాదివ్యాధార్య ప్రసేవమానస్య తద్వయంతరుడు షట్సేనాదిత్యే ప్రసేవమానస్య తద్వైంద్రాద్య శ్లోకపాలై ప్రసేవమానస్య తద్వై పరకుమదాద్యష్టవార్షదైశ్వర్య ప్రసేవమానస్య తద్వై ప్రదః పంచకాలపరాయణైః భగవచ్చేష కర్మనిష్టైః సాలోక్యాది పదస్థితైః నిత్యవృత్తే ప్రసేవమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణకర్తృభూతస్య భగవతో శ్రీమన్నారాయణస్య విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థేన దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మద్గుణ ఉత్పన్నానాం శాశ్వత విష్ణు కైంకర్య సిద్ధ్యర్థేన విష్ణులోకే నివాస సిద్ధ్యర్థేన శతాశ్వమేధ శతపౌండరీక అశ్వమేధ రాజసూయ యాగాది సకల ఫల అవాప్యర్థం మమ కుటుంబానాం వ్యాపారే వ్యవహారే చ సర్వదా దిగ్విజయ అనుగ్రహ సిద్ధ్యర్థేన శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర అనుగ్రహ సిద్ధ్యర్థేన అస్యాం శుభతిథౌ. మీ గోత్రం పేరు చెప్పుకోండి అందరూ కూడా మనస్ఫూర్తిగా. మనస్సులో ఇంకేమైనా కూడా కోరికలు అన్నీ నేను చెప్పేశాను, ఇంకేం లేవు, మిగల్చలేదేవి కూడాను. ఒకవేళ ఏమైనా ఎక్కడైనా మారుమూల మీ మనస్సులో దాగి ఉంటే, ఎందుకంటే ఇది భగవత్ కళ్యాణం, భగవంతుడు మన మొరలన్నీ ఆలకిస్తూనే ఉన్నాడు ఇందాక నుంచి. ఇంతకన్నా మనం ఏం కోరుకోవాలంటే, స్వామి నీ సేవకు దూరం చెయ్యకయ్యా అని ఒక్కటి మాత్రం కోరుకుంటే చాలు, అన్నీ అందులోనే ఉన్నాయి. అయినా కూడా ఎక్కడో మనం మానవులం కదా, ఏ మూలనో దాగి ఉన్నటువంటి ఆ ఇష్టములు ఈప్సితములు అంటారు, కోరికలు లేనటువంటి మానవుడు ఉండట ఈ లోకంలో. అంచేత స్వామి దగ్గర విన్నవించుకోండి. వశిష్ఠ సుగోత్రోద్భవాయ సూర్యవంశపురా చక్రవర్తి తనోజాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణేవరాయ
సాలంకృతాం ఇమాం సీతామహాలక్ష్మీనాహం నేం కన్యాం కన్యాదానం తుభ్యమహం సంప్రదదే దేవస్య త్వా సవిత ప్రసవే అస్వినాత్ బాహుభ్యాం పూష్ణాస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. బలో శ్రీ రామచంద్ర మహారాజ్ కి, సీతా మహాలక్ష్మికి, లక్ష్మణ స్వామికి కళ్యాణ వైభోగమే. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగేషయా. కన్యేన మాగ్గతో భూయాత్ కన్యేనే దేవపార్శ్వయోః కన్యేనే సర్వతో భూయాత్ తద్దానాం మోక్షమాప్నుయాత్. విశ్వంభరః సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతా. శ్రీ సీతారాం దేవిమాం కన్యాం యథాశక్తి విభూషితా. వస్త్రాలు వేస్తాం. గోవింద గోవింద. స్వామికి సమర్పించేటువంటి కన్యాదాతలు ఇచ్చిన మహాభక్తులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా పట్టు వస్త్రాలు, స్వామికి నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద. ఓం కన్యాదానార్థం గోభూహిరణ్యతలదానాన్ని కరిష్యే సామ్రాజ్యమిత్యాశయోగాదిత్వా సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యమహారాజ్యమాధిపత్యం అయం. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసేటువంటి ప్రసాదం మన కోసం ఎదురు చూస్తోంది. అక్కడ కళ్యాణం, పెళ్లి భోజనాలన్నీ రెడీ అవుతున్నాయి. చక్కటి సువాసనలు వెదజల్లుతున్నాయి. మనందరం చూసేటువంటి ఆ ప్రసాదం అంటే స్వామికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని ఈరోజు మనకి స్వామి ప్రసాదంగా అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు నిర్వాహకులు. అందరం కూడా స్వామికి తలంబ్రాలైన తర్వాత చక్కగా స్వామి తాలూకు ప్రసాదాన్ని స్వీకరించి తలంబ్రాక్షతలు తల మీద వేసుకొని ఆశీర్వచనాన్ని పొంది స్వామికి మళ్ళా పునర్దర్శనం అనుగ్రహించమని వేడుకుంటూ మనం వెళదాం. ఇక సుముహూర్తం ఆసన్నమవుతోంది. చూర్ణిక అనేటువంటి చూర్ణికను పఠిస్తున్నారు. అందరూ కూడా చూడండి, వినండి శ్రద్ధగా. అంటారు దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించడానికి ఆ పూలతోటి పూల వర్షాన్ని కురిపిస్తారు. మన అర్చకస్య హరిసాక్షాత్ చర రూపీ నసంశయ అని మన హరిబాబు గారు. ఆయన రామచంద్రుడైతే ఈయన హరిబాబుట. ఆ పూల వర్షంని మనం స్వామి దర్శిస్తూ ఓం శ్రీ బ్రహ్మేంద్ర హుతాశనార విశుధక్రవ్యాధనే రాధితా వాయుర్యక్ష గణేశ శంకరముఖా దేవాశ్చ దిక్పాలకా దద్యాద్దేవరాశ్చ భృత్యదమయా శ్రీ సర్గలోకస్థితా సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. వైదేహీ సైతం సురుద్రమదలే హైమే మామంచపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం వరతాది పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. శుభలగ్నే సావధాన శుభముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీ హిమశైలరాజతనయ వాగీశ్వరీ మోహిని స్వాహా సత్యవతి పులోమతనయ కుర్వంతు హల్యా సదా
వామే భూమిసుతా వశిష్ఠతనయా తారా చ మండోదరీ సీతా రాఘవజోర్వివాహ సమదే కుర్యంతు వాన్మంగళం శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వామాంకస్థిత జానకీ పరిసత్కోదండ దండంకరే చక్రంశోద్వకరేణ బాహుయుగడే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాతభద్రనీరం భద్రాద్రిమూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపదం సౌమిత్రియుక్తం భజే సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అశ్వత్థం కదళీ కదంబ పనసా పున్నాగ కల్పద్రుమా చౌతౌదుంబరనారికేళవకుళా కుర్వంతు పుష్పోజ్వలా ఏనాజాదిరవంగజంపకతరుశ్రేష్టాశ్చ పూగాస్తదా సీతారాఘవజోర్వివాహ సమదే కుర్యాత్ సదా మంగళం శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మైనాకో బలయాచలో హిమగిరి హస్తాద్రేనాచలో సింహో గారుడ వింధ్య వెంకటనగా కుర్వంతు భూమిధరా కైలాసో కనకాజలస్య నిజల సూర్యోదయాద్రిస్థితా సీతారాఘవజోర్వివాహ సమదే కుర్యాత్ సదా మంగళం శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ శ్యామ సావధాన. ఇప్పుడు స్వామి కళ్యాణ మహోత్సవంలో మనందరం కూడా స్వామి పెళ్లి చూస్తున్నాం. చక్కగా ఒక్కసారి విందు భోజనాలు ఆదరిస్తాం. కానీ మనం స్వామికి మన దగ్గర ఉన్నటువంటి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చదు అన్నట్లుగా ప్రతి ఇంటి నుంచి ఒక పుష్పం, ప్రతి ఇంటి నుంచి ఒక తులసి దళం తీసుకొస్తే స్వామికి చక్కటి మహా గజమాలలు అయ్యేటట్టుగా స్వామికి నిత్యోత్సవ పక్షోత్సవ వారోత్సవ అయనోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహోత్సవాలన్నీ కూడా ఇంకా ఇంకా వచ్చే సంవత్సరానికి ప్రదేశం అంతా కూడా చాలదు అనిపించేటట్టుగా జన సందోహం నిండిపోయినట్టుగా స్వామివారికి ఇచ్చేటువంటి కట్న రూపాల్లో ఇచ్చేటువంటి ఇక్కడ చదివింపులు ఉండవండి. ఎందుకంటే జిఎస్టీలు పడిపోతాయి అందరికీ కూడా. అందుకని మీ దగ్గరికి సేవకులు, వాళ్ళ కమిటీ మెంబర్లు అనకండి, సేవకులు, ఆ సేవకులు మీ దగ్గరికి వస్తారు. గుప్తంగా మీరు ఇచ్చేటువంటి సమర్పించేటువంటిది వారు తెచ్చేటువంటి పాత్రలో ఉంచండి. అదే సువర్ణమయం అనుకోండి, అదే రజతమయం అనుకోండి. మీ మనస్సులో ఎలా అనుకుంటే మీకు ఇందాక చెప్పినట్టుగా దశ పూర్వేషాం దశాపరేషాం అన్నట్టుగా 10 రెట్లు కావాలా, 100 రెట్లు కావాలా, 1000 రెట్లు కావాలా మీ మనస్సులో భావన చేసి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తే 1,00,000, 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,00,000 అన్నట్లుగా మీ భావనకు తగ్గట్టుగా స్వామికి సమర్పించండి. ఆ పాత్రలు ఒకసారి తీసుకురండి బాబు. సేవకులు 4 వైపుగా వెళ్ళండి. అక్షయం ప్రతిష్టతు. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీరామ్. స్వస్యస్తు శ్రీమత్కమలసంభవస్య పరమేశ్వరస్య ఆఖండలవేశ్వరరాజ్యక్వారకానాం త్రయత్రింశత్కోటిదేవతానాం యక్షకిన్నరక్షరగంధర్వాదేవనరుశేషానాం వసిష్ఠవారఖిల్యాది బ్రహ్మమునీనాం శచీస్వాహాది లోకపాలాంగనానాం భాగీరథేగౌతమేత్యాది పుణ్యనదీనాం మందార పారిజాతాది దేవతరూణాం రంభోర్వసైత్యాద్యప్సరోగణానాం సూర్యాది నవగ్రహానాం కావ్యనాటకాలంకార భాష్యభాత్త ప్రభాకర శృతి స్మృతి పతివ్రతా స్త్రీణాం గుణధీరక్రమకనారికేళ కర్జూర పరశూరాంకురాది శోభనద్రవ్యాణాం భగవతే శ్రీమన్నారాయణస్య. అదో స్వామి చక్కగా చిరునవ్వులు నవ్వుతూ మనందరినీ అనుగ్రహిస్తూ జీలకర్ర బెల్లం పెట్టడానికి సిద్ధమవుతున్నారు. శుభముహూర్తం సిద్ధమవుతోంది. మీరందరూ చక్కగా స్వామికి శ్రీరామ 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 అంటూ ఆ ద్రవ్యాన్ని అందరూ సమర్పించండి. అయ్యా మీరు తొందరగా వెళ్ళాలి. మరి ఓం సారాదేవి సుహవాశర్మ యచ్చతు ఆత్వాహారహమంతరభూ ధ్రువస్తిష్టా విజాధలి విధస్వాం సర్వా వాంఛन्तు మాత్వద్రాష్టరవిభ్రసతు ధ్రువాద్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇదే ధ్రువో రాజా విశావయం ఇహైవై దేవావ్యధిష్ఠా అభిధిష్టభృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ట అపః క్షేత్రాణి సంజయన్న ధ్రువం ధ్రువేణ భవిషా తస్మై దేవ అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి
స్వరూపస్య పరవ్యూహ విభవాంతర్యామ్యత్యావతార స్వరూపస్య వశిష్ఠ చగోత్రోద్భవస్య శ్రీ సీతారామచంద్ర స్వామినః దివ్య కళ్యాణ మహోత్సవే కన్యాదాన సాద్గుణ్యార్థం గోభూదాన హిరణ్యాది సకలదానాని కరిష్యే తదనంతరం సతీరకముద్ధృత్య నారాయణస్య శిరసి అంజలో పయసా సీతామహాలక్ష్మీ శిరస్య ఓం ధ్రువం తేరాదేతి మంత్రేణ సతీరకం నిక్షిప్య భజంత్రీలు జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలా అంటేనండి ఓం ధ్రువం దేవరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దయంత్రాజ్యం ధారయతాం ధ్రువం ఓం ధ్రువం దేవరుణ బృహస్పతి ధ్రువం దయంత్రాజ్యం ధ్రువం ఆదిశుషాఘోరదక్షిణపతిఘ్నేతు శుభాపతిభ్య సుమనా సులక్ష్యా జీవసూర్యకామాస్యనాశల్లాభవద్విపదే సంచతుష్పదే రాజారామచంద్ర మహారాజ్ సీతామాతకి లక్ష్మణస్వామికి పవనసుత హనుమానికి సమస్త భక్త మండలికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతు రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే సీతా సమేత రారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా రామరసాలోచన సీతా సమేత రారా ముద్దు ముద్దుగారగ నవ మోహనాంగరారా నిద్దంపు చకిలవాడ నీరజాక్షరారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా రామరసాలోచన సీతా సమేత రారా చుంచుర వీరేకధని సంపు చూతురారా పంచదార చిలకనతో పలుకుదురారా పట్టరాని ప్రేమ నా పట్టు కొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా రామరసాలోచన సీతా సమేత రారా నిన్ను మానలేనురా నీలవర్ణ రారా కన్నుల పండువగ కందు కన్న తండ్రి రారా అందెల మూవల చేత సందడింపరారా కుందనపు బొమ్మయతో అందగాడరారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా రామరసాలోచన సీతా సమేత రారా నాయడల దయయుంచి నల్లనయ్యరారా పాయక ఎప్పుడు ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఘాగ్రం సమర్పయామి స్నపయామి స్నానాంతరం శుద్ధాగ్రం సమర్పయామి మంగళసూత్రదేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి హరిద్రాచూర్ణేన పూజయామి. మాంగళ్య పూజ జరుగుతోందండి. అందరూ కూడా నేను ఇక్కడ నామాలు గుర్తుంటాం. మేము ఓం శ్రీ నమః అని మనస్సులో అనుకోండి.
ఓం ప్రవృత్తే నమః ఓం వివృత్తే నమః ఓం విద్యాధే నమః ఓం సర్వభూతహితప్రదాయే నమః ఓం శ్రద్ధాదే నమః ఓం విభూత్యే నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాతే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయ నమః ఓం స్వభాయ నమః ఓం శుభాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మే నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావరే నమః ఓం దిష్టే నమః ఓం దీప్తే నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారణ్యే నమః ఓం కమలాయ నమః ఓం క్షమాయ నమః క్షామ్యే నమః ఓం క్షీరాభిందవాయ నమః ఓం అనుగ్రహప్రాయ నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోకనాశినే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందరే నమః ఓం పద్మాభవాయ నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యే నమః ఓం పద్మన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రసహోదరే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాదజనన్యే నమః ఓం తుష్టే నమః ఓం శివాయ నమః ఓం శివకర్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యే నమః ఓం తుష్టే నమః ఓం దారిద్ర్యనాశినే నమః ఓం ప్రేతపుష్కరణ్యే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్రమాల్యాంతరాయ నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారహాయ నమః నమః ఓం సుందరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణ్యే నమః ఓం నైలమాలిన్యే నమః ఓం ధనధాన్యకరే నమః ఓం సిద్ధదే నమః ఓం శ్రేణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం విభువేశ్మగదానందాయ నమః ఓం వరలక్ష్మే నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయానందయానం మంగళదేవే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణురత్నే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణమాశ్రితాయ నమః దారిద్ర్యధ్వంసన్యేనం దేవ్యేనం ధ్రువోత్రవాణ్యేన దుర్గాన్ మహాకాళ్యే నమః బ్రహ్మ విష్ణువాత్మకాన్ మంత్రకారజ్ఞానం భువనేశ్వర్యం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః సమస్త పరివారాయ సర్వదివంగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ఓం వనస్పత్యద్వైర్దివే నానాగంధే సేదః ఆగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రదృశ్యతాం ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి మంగళ నీరాజనం దర్శయామి. నారాయణ నమోస్తుతే. దయచేసి ఎవరు లేవకండమ్మా. మన మంగళసూత్రానికి హారతి మనకి కాదు, మంగళసూత్రానికి హారతి. ఒక్క నిమిషం ఆగితే తలంబ్రాలు అవుతాయి. ఆ తర్వాత మీరందరికీ ఆశీర్వచనం ఉంటుంది. మన గురువు గారు వచ్చి అందరికీ అక్షతలు వేస్తారు. యథాతంగా అందరూ దక్షిణంచి నమస్కారం చేసుకొని వేద ఆశీర్వచనం పొంది తర్వాత ఇక్కడ మాన్య మహోదయులు అభివృద్ధులు పాలకులు అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఇక్కడ ఎప్పుడా ఎదురు చూసేటువంటి మంగళ సూత్రధారణ జరిపిస్తున్నారు. ఇప్పుడు ఓం మనయాధ్యానావాహనాక్షోర్గోత్యార్భుజాద్రుభాంధ్రవాత్మక మాంగళ్యదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మంగళసూత్రుడే మాంగళ్యధారణ మహోత్తస్సు ముహూర్తస్తు. కిందన కూర్చోండి అయ్యా, ఏం పర్వాలేదు. ఓం మాంగళ్యదంతురాన మేడం మాంగళ్యదంతురానైన లోకరక్షణ హేతునా కంఠే భద్రాని జుదగే భక్తానాం మంగళం గురు. రామయ్య సీతమ్మ మెడలో కడుతున్నటువంటి మంగళ సూత్రం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. భలా శ్రీరామచంద్ర ప్రభు మహారాజుకి. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాజాయ రామభద్రాయ మంగళం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రాని సుదగే భక్తానాం మంగళం.
महांतेन गृह्णन्ति। जय श्री राम, जय श्री राम, जय श्री राम। ओम नारायणस्याङ्गलो भयसाधकृत्य ओम प्रजापति परम्राज प्रजापति सृजान्यसः पुष्पजोर्भास्वमम् कामस्य तृप्तिमानन्दम् तस्याग्ने भाजयेहमा मोदप्रमोद आनन्दः पुष्कजोर्निहितस्वपः श्रुत्वैव कामस्य तृप्त्यानि दक्षिणानाम् प्रतिग्रहे मनसः सिद्धमागूतिम् वाचः सत्यमसीमहि पशूनाम् रूपमन्यस्य यशस्वी श्रियताम् पिडिकिडतलम्रालु यशस्वी श्रियताम् भये यदाहमस्या प्रबद्धस्त्रिये पुमान यथा स्त्री सुप्यति पुगुंसुप्रिये प्रिया एवम् भगसूत्यानि यज्ञस्य काम्यप्रियः ददामि यज्ञर्वदते तदेति वायुरागतो दक्षिणा प्रजामेकामस्समुच्यता यज्ञामेकामस्समुच्यता श्रियामेकामस्समुच्यता तूष्णीं चतुर्थम् నేడే పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు గట్టిగా గట్టిగా వెంకటపతి కౌగిటను వడి పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు
మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కనుక మీ ప్రతినిధిగా మీ దూతగా నేను వెళ్ళి అక్కడ సమర్పించాను. మీరు తలంబరాలు సమర్పించినట్టుగా భావించండి. ఓం శతం జీవజరదోవర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతయేనమేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్రే అవిషోజుషాః పృతప్రతీక కృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారకవ్యం పితేవ పుత్రమభిరక్షతాదివం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజగామిథునైర్ఛాయతే యస్యేవం విదిషా అగ్నిహోత్రం జుహ్వతి య ఉచైన వేదం వేద శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పంతులు గారు మీ అందరి దగ్గరికి వస్తున్నారు. అక్షతలు ఉంచుతారు. యథాశక్తిగా అందరూ దక్షిణించుకోండి. మీ అందరికీ కూడా వేద ఆశీర్వచనాన్ని సమర్పించారు. స్వామి సమక్షంలో మీ అందరూ కూడా మీ కుటుంబాలు ఆయురారోగ్య భోగభాగ్యాలతో స్వామి అనుగ్రహం నిరంతరం రక్షణ కవచంగా రామరక్ష శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష శతమానం భవతి శతాయు పురుషస్య ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. స్వస్తి మగ్రార్ధ సత్యా సవరా సముద్రే భవంతో మహాంతో గృహంతు. స్వామికి ఇప్పుడు ఫల నివేదనం చేసి హారతి చేస్తారు. అయ్యా ఫల నివేదనం చేయండి, పళ్ళు ఆరగించేయండి. అమ్మా వచ్చే వరకు కొన్ని తావి ఉండమ్మా. నవమి కళ్యాణం శ్రీరామ కళ్యాణం, ఏకాదశి కళ్యాణం అప్పన్న కళ్యాణం. అప్పన్న కళ్యాణం ఉగాది నాడు రాట వేస్తారు. కొన్ని చోట్ల శ్రీరాముడి కళ్యాణానికి కూడా రాట వేస్తారు. మరి నవమి నాడు చక్కగా నవదంపతులుగా రామచంద్ర ప్రభు అనుగ్రహిస్తే అప్పన్న మన అందరం కూడా ఆయన చక్కటి ఆ సింహగిరి పర్వత నీడలలో మన అందరం కూడా సేద తీరుతున్నామండి. ఎందుకంటే గతంలో నేను సుమారు 25 సంవత్సరాల నుంచి విశాలాక్షి నగర భక్త దుకాణం రామాలయంలో అక్కడ కళ్యాణం చేయించేవాడిని. ఇంత జనం అక్కడ కూడా ఉండకపోవచ్చు, బహుశా అక్కడ ఉంటారు. కానీ అసలు మనకి వచ్చే సంవత్సరం కళ్యాణానికి చక్కటి ఒక మైదానంలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. దానికి మన ప్రజాసేవకులైనటువంటి మన వరా నరసింహ గారు కార్పొరేటర్ గారు కూడా మీ యొక్క ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం కళ్యాణానికి విశాలమైనటువంటి ఒక మైదానంలో ఈ కళ్యాణం జరిపించేలాగా మాకు మీ సహాయ సహకారాలు అందించాలని రాముడు అనుగ్రహంతో మనందరం చక్కగా. ఎందుకంటే చాలా మంది ఈ కళ్యాణాన్ని టీవీలో చూసిన వాళ్ళందరూ కూడా ఎక్కడుందండి సింహపురి కాలనీ అని అడుగుతున్నారు ఫోన్లు చేసి. ఏమండి ఇది సింహపురి కాలనీ, అది సింహాద్రి నాడు సింహగిరి, ఆ పరుచ్ఛాయంలో సింహపురి అంటారు. సింహపురి అంటే నెల్లూరుకు కూడా సింహపురి అనే పేరుంది. ఇందాక మనం అన్ని వర్ణించాం కదా. అంగ వంగ కళింగ కాశ్మీర మొదలుగా అన్ని రాష్ట్రాలు మనవే, అన్ని దేశాలు మనవే. అటువంటి సృష్టి చేసినటువంటి పరమాత్మ సన్నిధానంలో మన ఈ కళ్యాణ మహోత్సవం స్వామి స్వీకరించారు. మనందరం ధన్యులం. స్వామికి మంగళహారతి ఇస్తున్నారు. దయచేసి ఎవరు కూడా లేచి నించోకండి. అందరూ కూడా స్వామి హారతిని ఇక్కడి నుంచి స్వామికి మంగళహారతి కళ్ళకు అద్దుకోకూడదు. మీ అందరికీ తెలుసు. నమస్కారం చేసుకుంటే చాలు. ఓం మేడం ఓం రాజాధిరాజాయ ప్రసత్య సాహినే నమో భజం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయమహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామణమూర్తయే పుంసాన్మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాంతరిపాకాయ పద్యరూపాయ మంగళం మంగళాశాసనపరేణ సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం మంగళాశాసనపరేణాచార్య పురోగమై సర్వైశ్చ దేవైరాచార్యే సద్విభాజాస్తు మంగళం. గోవింద గోవింద గోవింద. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యः
శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. బోలో శ్రీ రామచంద్ర మహారాజకి స్వస్తి. ఇంతవరకు కూడా